ప్రభునందు ప్రియులైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రపంచ క్రైస్తవులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రత్యేకంగా విషయంలో మనం ఒకటి అందరికి తెలిసినటువంటి విషయమే. బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు మరణ వార్త అనేది మనందరికి తెలిసినటువంటి విషయమే. నిజంగా ఆయన ఈ లోకయాత్రను విడిచిపెట్టిపోవడం అనేది నిజంగా క్రైస్తవ్యానికి, ప్రపంచ క్రైస్తవ్యం ఆయన లేని లోటు భర్తీ చేయలేము. అయితే ఒకటి ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం మాట్లాడుకుంటే, వాస్తవానికి మరి ఏవైతే ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే మరి అనుమానాస్పదమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి నిజమైతే, ఒకవేళ ప్రపంచ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, అది ఏ భాషనో కానివ్వండి, ఏ డినామినేషన్ అయినా కానివ్వండి, అందరం ఒక ఐకమత్యమై మరి ఏదైతే నిజంగా ఒక అనుమానాస్పదం ఏదైతే ఉందో అది ఒకవేళ నిజమైతే ఖచ్చితంగా అందరం ఐక్యమై మరి క్రైస్తవ్యాన్ని మనం కాపాడుకోవాలి. అది మన బాధ్యత. ఎందుకంటే అది మన హక్కు. ఆ హక్కును మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. భారతదేశ రాజ్యాంగమే కానివ్వండి, మన అంత మాత్రమే కాదు, బైబిల్లో ఉన్నటువంటి పద్ధతులు కానివ్వండి, ఎక్కడైతే మరి ప్రమాదం ఏర్పడిందో మరి అక్కడ ఐక్యంగా అయ్యారో అపోస్తులు కానీ, వాక్యానుసారంగా మనమందరం ఒకటి కావాలి. ఇక్కడ డినామినేషన్తో పని లేదు. అంత మాత్రమే కాదు, మనకు ప్రధానమైనటువంటి ఏంటిదంటే మరి మనిషి మనకు ముఖ్యం. ఏంటంటే ఈరోజు నిజంగా ఒకవేళ రేపు మనకు తెలిసిపోతుంది, నిజాలేందనేది బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా మనము స్పందించాలి. ఏ విధంగా స్పందించాలంటే, ఒకసారి ప్రపంచం అంతా ఉలికి పడాలి. అది కూడా శాంతియుతంగా మనం మరి దీనిని చేయాలని నేను పిలుపునిస్తున్నాము. ఎందుకు ఇస్తున్నాము ఈ పిలుపు అంటే, వాస్తవంగా చెప్పాలంటే వారి ఆర్థిక పరిస్థితులను బట్టి సేవకులు మరి కొంతమంది కాలినడకతో పరిచయం చేస్తారు. కొంతమంది కొద్దిగా మరి ఆర్థికంగా బాగుంటే సైకిల్ మీద కూడా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉంటే బైకుల మీద వెళ్ళేవారుగా ఉన్నారు. ఇంకా కొద్దిగా రిచ్గా ఉంటే మరి కార్ల మీద కూడా తిరిగేవారు ఉన్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ హోదా ఏదెక్కడున్నా వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి మీరు ఈరోజు పరిచయం చేసేవాళ్ళు రాత్రి అనక పగులనక ఒంటరిగా వెళ్తూ ఉంటారు. మీరు ఈరోజు నిజంగా ఒకవేళ మరి ఒక విధంగా నిజంగా జరిగింది అనుకుంటే, ఒకవేళ మరి మనం కూడా ఎంతోమంది సేవకులము, ఎంతోమంది తిరుగుతూ ఉంటాం, ఒంటరిగా తిరుగుతూ ఉంటాం. వాస్తవంగా చెప్పాలంటే మనమందరము కూడా ఒంటరిగా తిరుగుతూ ఉంటాం. ఎవరికైనా దొరకవచ్చు, దొరకమని కాదు. ఇంతకుముందు బ్రదర్ స్వామి విషయంలో కూడా చాలా ఇష్యూ చేశారు. ఒకవేళ ఇది నిజంగా అయితే ప్రవీణ్ అన్న విషయంలో ఇది చాలా దారుణము. అయితే అలరి మూకలు ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి ఆ దారుణాన్ని మనము ఇప్పటికైనా మనం ఆపాలి. అందుకు ఎంతోమంది సహోదరులు పిలిపిచ్చారు. రేపు జరుగుతున్నటువంటి రాజమండ్రి మరి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పోస్ట్ మార్టం ఏదైతే జరుగుతుందో, ఖచ్చితంగా ఒక ఉద్యమం మాదిరి అందరము కూడి ఏకమై వారి సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో వారి స్థలాల్లోనే మరి ప్రపంచానికి వినపడేలాగా మనమందరము శాంతియుతంగా నినాదం చేయాలన్నది ఇది ఎంతో అవసరమై ఉంది. ఇది క్రైస్తవ్యానికి చాలా అవసరం. ఎందుకంటే ఒకని పరిశుద్ధుని రక్తం మరి ఈ భూమి మీద అనగా ఈ ప్రాంతం కొరకు చిందింపబడింది కాబట్టి అతని నిమిత్తం మనం ఖచ్చితంగా పోరాడాలి. మనకు భారత రాజ్యాంగంలో మనకు చట్టాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. వాటి ప్రకారంగా మనం సంపాదించుకోవాలి, వాటిని మనం ఛేదించుకోవాలి. వేరే ఏ ఉద్దేశం కాదు, మనం శాంతియుతంగానే పోరాడాలి. మరి బైబిల్లో ఎక్కడ అక్రమంగా ఒడిగట్టకూడదని, మనం వాళ్ళ ఇండ్ల మీద పడి ఏదో ధ్వంసం చేయాలని ఎక్కడ బైబిల్ లేదు. శాంతియుతంగానే మనకున్నటువంటి హక్కులు, మనము అర్ధరాత్రి వెళ్ళినా మనం సేఫ్గా మరి మన సంఘాలకు మనం వచ్చేటట్లు, మనం పోయి మనం పరిచర్య జరిగేటట్లు, మన పరిచర్యను మనం విస్తరించుకునేటట్లు, మన రాజ్యాంగంలో చట్టం ఏదైతే ఉందో మరి మనం కోర్టులో మరి మెట్లెక్కైనా సరే వాటిని సంపాదించుకోవాలని నిజంగా ఈ సందర్భంగా మేము అందరం పిలుపునిస్తున్నాం. అందరూ రండి, కలిసి పోరాడదాం, కలిసి మరి సాధిద్దాం. కాబట్టి వీటి విషయంలో మీరందరూ జ్ఞాపకం చేసుకొని వీటి విషయంలో మనం అందరం కూడా పోరాడాలని మేమందరం పిలిపిస్తున్నాం. మరి మేము గద్వాల మరి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి క్రైస్తవ ప్రార్థన మందిరం సంఘంలో ఉన్నటువంటి తోటి మరి కాపరిగా, అంత మాత్రమే కాదు వాయిస్ ఆఫ్ హోలీ మినిస్ట్రీ ఫౌండర్గా మీ అందరిని పిలుపునిస్తున్నాను. మీ అందరూ కూడా వచ్చి అందరము ఐకమత్యంగా పోరాడాలని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ సెలవు. వందనాలు.